అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ సినీ ఇండస్ట్రీ మీద అసలు ఈ లొల్లి, పంచాయతీ అన్నీ చూసుకుందాం మనం. మన తెలంగాణలో మొత్తం సమస్యలు అయిపోయినాయి ఇక. ఏం సమస్య లేదా అసలు ఇక ఏం ప్రాబ్లమ్సే లేవా మనకిగ? అందరు మంచిగా ఉన్నారా? ఇక అందరికి డబుల్ బెడ్‌రూమ్‌లు వచ్చినాయా పేదవాళ్ళందరికీ? మరి ఆరోగ్యశ్రీ డబ్బులు అందరికి వచ్చేస్తున్నాయా? అట్లాగే ఇప్పుడు మస్తు మంది పిల్లలు చనిపోయారు కదా! మరి ఆ పిల్లలకు ప్రాపర్ కాంపెన్సేషను, ప్రాపర్‌గా వాళ్ళకు చనిపోకుండా ఉండడానికి మరి నెక్స్ట్ సెట్ ఆఫ్ పిల్లలకి ఏమి ఇబ్బందిగా లేకుండా ఉండడానికి ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న స్కూళ్ళల్లో వాళ్ళకి ఫుడ్డు, లేకుంటే టాయిలెట్ ఫెసిలిటీసు, లేకుంటే ఇంకా మిగతా అన్ని ఫెసిలిటీసు ఇంకా మనకు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి, వాళ్ళకు ఇంకా ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండడానికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ ఔట్ అయిపోయినాయా? ఉద్యోగస్తులకు అందరికీ డిఏలు వస్తున్నాయి పెరిగినాయా అనుకున్న దాని ప్రకారం? అట్లాగే రైతులందరికీ రైతు బంధు మొత్తం వచ్చేసిందా? ఇప్పుడు ఆటో వాళ్ళకు మనకు బస్సులు వచ్చుట్లా ఆటో వాళ్ళకు సమస్యలు తయారైనాయి. పాపం కొంతమంది ఆటో వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. మరి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయా? అది పక్కకు పెడదాం. హైడ్రాలో దానికి ఏమీ అసలు ఒక ప్రాపర్ లా లేకుండా కూడా ఇల్లులన్నీ పోయి కూలగొట్టుకుంటూ వచ్చిండ్రు హైడ్రాకి. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చింది హైడ్రా అనే ఒక పెద్ద కమిషన్ తీసుకొచ్చి దాన్ని చేసిండ్రు. కానీ దానికి లా ప్రస్తుతానికి కూడా ఇవాళ కూడా దానికి లా ఇంకా పూర్తిగా లేదు. మన ఇల్లులు కూలగొట్టిరు కదా! మరి దాని సమస్యలు తీరినాయా? మూసీ రివర్ ఫ్రంట్ జనాల్ని భయభ్రాంతుల్ని చేసుకోడు. అందులో వాళ్ళు వాళ్ళు ఇద్దరు హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయినట్టున్నారు ఈ హైడ్రాను మూసి చేపట్టుకొని. మరి అట్లా మనం న్యూస్లో చదివినానే అది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన దగ్గర సమస్యలు అన్నీ అయిపోయినాయి ఇక ఏం లేవా? ఏది తీసుకుపోతున్నాం, మనం ఏం తీసుకుపోతున్నాం, తెలంగాణ అంతా ఎక్కడికి పోతుంది? ప్రజానీకం కూడా ఆలోచించాలి అసలు. ఈ టాపిక్ వలన ప్రజానీకంకి ఏమైనా లాభం జరుగుతుందా? రాష్ట్రానికి ఏమైనా లాభం జరుగుతుందా అనేది ప్రజానీకం ఆలోచించాలి మనం. ఇప్పుడు ఇది టాపిక్ అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే చూడండి ప్రజలారా, లుక్ ఎట్ దిస్. ఇది వల్ల తెలంగాణలో మొత్తం అల్లు అర్జున్ చుట్టే తిరుగుతుంది. ఏమండి అల్లు అర్జున్ అనేటోడు ఒక సినిమా హీరో. ఏమవుతుంది సినిమా హీరోలతోటి? వాళ్ళ పనాలు చేసుకుంటారు, వాళ్ళు డాన్సులు చేసుకుంటారు, పాటలు పాడతారు, సినిమాలు తీసుకుంటారు, ఎంటర్టైన్ చేస్తారు. చూస్తాడు చూస్తాడు, చూడనోడు చూడడు, అయిపోయాయి. అంతకుమించి ఏముంటుంది చెప్పున్నాడు స్టోరీ. బట్ మనకి ఇక్కడ ఏమవుతుందో కనుక చూస్తే చూపిస్తాను చూడండి ప్రజలారా, ఐ విల్ రైట్ అప్ అండ్ ఐ విల్ షో యూ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయం అంతా ఈయన చుట్టే తిరుగుతుంది. ఈయన వల్ల మనకు ఇంకోటి ఒక విషయం చెప్తా. తెలంగాణలో మూవీ ఇండస్ట్రీ వల్ల సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వస్తాయి. తెలంగాణలో మూవీ ఇండస్ట్రీ ఉండడం వల్ల కొన్ని వేల కోట్లు వస్తాయి. మరి ఇంత వేల కోట్లు వచ్చేదాన్ని మనం ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇప్పిస్తున్నామా మనం? కొత్త ఏం ఉద్యోగాలు ఇస్తలేవు కదా! కానీ సినిమాలు మాత్రం మరి వస్తున్నాయి. జనాలు సినిమాలు చూస్తుండ్రు. ఇప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్లు 500 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన తెలుగులోనే. ఎక్కడనో కాదు. యావరేజ్ బడ్జెట్ సినిమా ఒక 50, 60 కోట్లు ఉంటదేమో. ఇంకా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమాలు ఒక 200 కోట్ల దాకా వస్తాయి. ఇంకా కానీ 500 కోట్లు దాటిన సినిమాలు కూడా ఉన్నాయి మరి. మరి అట్లా అంత పెద్ద బడ్జెట్ అంటే అది చాలా హ్యూజ్ బడ్జెట్. అండ్ ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. కొన్ని వందలు, కొన్ని వేల మంది డైరెక్ట్‌గా పనిచేసేటోళ్ళు, ఇండైరెక్ట్‌గా దానికి రిలేటెడ్‌గా మనకు హోటల్స్ నడుస్తా ఉంటాయి. ఇంకా అన్నీ రకరకాలుగా ఇండస్ట్రీలు నడుస్తా ఉంటాయి ఆ ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల. ఇంత పెద్ద ఇండస్ట్రీ మనకు హైదరాబాద్‌లో ఉండడం అనేది ఒక గర్వకారణం. మనం ఇక్కడి నుంచి వీళ్ళని ఎలగొడదామనే ప్రయత్నమా ఇది? నాకు తెలవక అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. కరెక్ట్ మీ సార్ ఇఫ్ యూ థింక్ లైక్ ఐయామ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఇన్ ది అసెంబ్లీ. ఎందుకంటే మీకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా ఇష్టం కాబట్టి అసెంబ్లీలో మీరు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తా ఉన్నారు. మీరు నేను నోటీస్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మనం హైడ్రా పెట్టినాం. హైడ్రా పెట్టినప్పుడు ఫస్ట్ కూలగొట్టింది నాగార్జున కన్వెన్షన్. అది కరెక్టా? తప్పా? కాదు నేను చెప్తుంది. ఫస్ట్ కూలగొట్టింది ఆయన్నే కూలగొట్టినాం. ఇంకా మిగతా ఎవ్వరికంటే ముందు. రెండోది ఇప్పుడు మీ మంత్రి ఉన్నారు కదా! ఇంకా ఒక వరంగల్ నుంచి ఉన్న మంత్రి. ఆమె కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేసిండ్రు. ఒక సినిమా యాక్టర్ సమంత గారి పైన. అది ఎట్లా పడితే అట్లా ఇగ. నోటికి ఏదొస్తే అదే మాట్లాడు ఇగ. దానికి హద్దు పద్దు లేదిగ. మరి ఆమె మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? ఏం తీసుకోలేదు కదా! అది ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసినాయి కదా! మరి అది కూడా. అర్థమైందా? వాళ్ళు లైమ్ లైట్‌లో ఉన్న అట్లాంటి స్టార్‌డమ్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? తర్వాత ఇప్పుడు ఇయాల మనం ఇది చూసుకుంటా ఉంటే అల్లు అర్జున్ ఇంకా లేకుంటే ఇంకో ఫ్యూచర్‌లో నాకు తెలిసి ఇదే ఉన్నది. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. సినిమా యాక్టర్లందరికీ ఇదే చెప్తున్నాను. మీ అందరికీ తొందరలోనే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతారు. వేర్ మూవీ ఇండస్ట్రీ హాస్ టు మూవ్ అవే ఫ్రమ్ హైదరాబాద్ టు లైక్ మేబీ ఆంధ్రాకి తీసుకెళ్దామన్న ఉద్దేశం అన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి.
మరి ఆయనకు ఆడ తెలుసు కదా వాళ్ళ దోస్తులు మంచిగా ఉన్నది వాళ్ళ రిలేషన్షిప్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్స్. ప్రజలకు ఎంత ఉందో తెలియదు కానీ ప్రజలకు వాళ్ళ పెద్దగా వచ్చేది లేదు పోయేది లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కానీ ఇద్దరు మాత్రం ముఖ్యమంత్రులు బాగా దగ్గరగా ఉన్నారు ఒకళ్ళకొకళ్ళు. ఈయన ఇటుగా అమ్మంటే అటు, ఆయన అటు రమ్మంటే ఇటు, ఈయన నోట్ వద్దంటే అటు, ఇంకా కేసులు తీసేయమని ఈయన. అసలు మస్తు నడుస్తుంది వీళ్ళిద్దరు బిజినెస్. ఆ క్విట్ ప్రోకో ఇక్కడన్నది అసలు, ఒక మాట చెప్పాలంటే. కానీ ఒకటే మాట చెప్తా నేను, మూవీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి కదలదు. మీరు ఎవ్వరు ఏం చేసినా మూవీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి కదలదు. ఎందుకంటే దే ఆర్ బార్న్ అండ్ బ్రాటప్ ఓవర్ హియర్. మీకోసం ఎందుకు భయపడతారండి వాళ్ళు? నాకు అర్థం కాక అడుగుతా. అంటే వాళ్ళు కోర్టులకు పోరాదా, లేకుంటే ఇవన్నీ చేయరాదా, లేకుంటే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా ఇప్పుడు కిందికి పోదాం, మనం కింద యంత్రాంగం అంతా చూద్దాం. చూడండి ప్రజలారా, ఈయన చుట్టూ రాజకీయం తిరుగుతుంది, అవునా? అట్లాగే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు ఓయూజేఏసి ఓయూజేఏసి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి డిస్ట్రక్షన్. ఇది నాకు అర్థం కాని క్వశ్చన్ ఇది. ఇది ఇంటి చుట్టూ తిరిగి కొట్లాడి ఈయన ఏమన్నా మొత్తం దొంగనా లంగనా, లేకుంటే ఈయన ఏం చేసిండని ఎవరికైనా అన్యాయం చేసిండు ఈయన ఏమన్నా? సినిమా తీసిండు, సినిమాకి పోయిండు, అక్కడ ఎంతో కొంత సరే అనుకున్న దానికంటే డిఫరెంట్గా జరిగినట్టుంది సిచ్యువేషను. సిచ్యువేషన్ డిఫరెంట్ జరిగినందుకు ఆయన వచ్చి క్షమాపణ చెప్తుండు, ఆయన ఏం చేయాలని అవి చేస్తూ ఉండు, ఇవన్నీ చేస్తూ ఉండు. వీళ్ళు ఎవరండి ఇట్లా పోయి చట్టాన్ని ఎవరైనా చేతులలో తీసుకుంటారా? అంటే ఇదేనా మనం ప్రజలకు చూపిస్తుంది రేవంత్ రెడ్డి గారు? నాకు తెలియక అడుగుతున్నా. బికాజ్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఆల్సో ద హోమ్ మినిస్టర్, యు ఆర్ ఆల్సో ద ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లెక్క మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు పిల్లలందరూ మస్తు చచ్చిపోయారు కదా, మీరు ఎంతమంది దగ్గరికి పోయి చూసిండ్రండి? ఎంతమంది దగ్గరికి పోయి చూసిండ్రు? వాళ్ళందరికీ ఏం కాంపెన్సేషన్ ఇచ్చిండ్రు? ఫ్యూచర్లో అట్లాంటివి జరగకుండా చేయడానికి ఏం చేసిండ్రు? ఏ సింపుల్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్ బిగ్ అండ్ డిఫికల్ట్ టాస్క్. సో దీనికి ఏమన్నా ఇవి తీసుకున్నామని చెప్పి ఒక మంచి పద్ధతి ప్రకారం ఏమన్నా చెప్పండి. వి ఆల్ విల్ అప్రిషియేట్ ఇట్. మా అందరికి కూడా బాధలు ఉన్నాయి, మేమందరం కూడా పిల్లలు అట్లా చూడలేకపోతున్నాం, మాకు కూడా రైట్. నెక్స్ట్ ఇంక కిందికి పోదాం ప్రజలారా. దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఈయన చుట్టూతో రాజకీయం చేసుడు, ఇది పెద్ద లొలివిటెడ్ ఇలా. ఇంకా కొంచెం కిందికి పోతున్నా ఉంది. అసెంబ్లీ వేదికగా ఈయన వివరణ ఇచ్చిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీ మొత్తం దేనికి వాడుతుండండి? అసెంబ్లీలో రైతుల సమస్యలు మాట్లాడండి, రైతులకు రుణమాఫీ మాట్లాడండి, ఇంకా పిల్లలకు స్కూల్స్లలో టాయిలెట్లు ఉండవు. అసలు పిల్లల స్కూళ్ళల్లో ఒకటే మాట చెప్తా ఉన్నా, గవర్నమెంట్ స్కూల్స్కి కనుక వెళ్తే మనం అసలు టాయిలెట్లు ఉండవండి చాలా స్కూల్స్లో. మొన్న నేను అసెంబ్లీలో కూడా చూసిన ఏదో విషయం. ఐ థింక్ నిజామాబాద్ దగ్గర ఎమ్మెల్యే బోధన ఎవరో అనుకుంటాను నేను, ఆయన మాట్లాడుతున్నది ఏదో డైలాగ్ చూసింది నేను. టాయిలెట్ లేవట. 120 స్కూల్లో ఉంటే 90 స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు పిల్లలకు. ఉన్న టాయిలెట్లు కూడా సరిగా అరకొరగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ వీటి మీద ఫోకస్ చేయండి సార్. పిల్లలు మరీ అధ్వానమైన పరిస్థితులలో వాళ్ళు లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నారు. మరి మనం అది చూసుకోవాలి కదా. ఇక్కడ అయిపోలేదు. ఇక ఈయన పోలీస్ మ్యాన్, ఈ పోలీస్ మ్యాన్ వచ్చేసి ఈయన సస్పెండ్ అయిన. అన్నిటికంటే కామెడీ ఏంటంటే ఈయన సస్పెండ్ అయినాయి. ఈయన సస్పెండ్ ఎందుకండి మరి? ఏమైనా మంచి పని చేసి సస్పెండ్ అండా, చెడ్డ పని చేసి సస్పెండ్ అండి? ఇక మరి ఈ కాంట్రవర్షియల్ కమెంట్స్లకు నేను ఇప్పుడే వెళ్ళట్లేదు, కానీ ఈయన మీద పెద్ద కాంట్రవర్సీ ఉంది. ఈయన తీసుకుపోయి ఈయన మాట్లాడాల్సిన మాటలు కూడా చూడండి. ఆఫ్టర్ ఆల్ గాడివి తోలు తీస్తా. ఏంది తోలు తీసేది? ఏంది లెక్క? ఏంది మాటలు మాట్లాడేది? తోలు తీసడానికి మీరెవరండి? నాకు అర్థం కాదు. మీరు తోలు తీసి ఏమైనా పని చేస్తారా? ఏమైనా బిజినెస్ బెల్టులు తయారు చేస్తారా? ఎవరైనా దాంతో బ్యాగులు తయారు చేస్తారా? ఇవి ఏం మాటలు ఇవి? ఒక రిటైర్డ్ అయిన ఐపీఎస్ ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి అంటే కొంచెం మనందరికీ లౌక్యం కొంత ఉండాలి మరి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు, రైట్? ప్రజలు గమనిస్తుండ్రు. నెక్స్ట్ మన కిందికి వెళ్తాం. ఇక ప్రభుత్వం ఎప్పుడైనా యంత్రాంగం ఒకటే దిక్కు ఉంటుంది. ఈ యంత్రాంగం అంతా ఒకటే దిక్కు పనిచేస్తుంది అనే దానికి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, చచ్చిపోయిన చూసినాక వెళ్తా అన్నారు. ఇది సబ్జెక్టివ్. ఒక మాట చెప్తుంది చూడండి, ఇక్కడ పోలీసులు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు, మనం తప్పు అని కూడా చెప్పడానికి లేదు. లెటస్ సే ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నాడు ఇక్కడ. ఈయన ఏమంటాడంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో అని చెప్తుండే ఈయన. ఓకే, వీళ్ళు చెప్పినామంటాడు. మోస్ట్లీ ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే సిస్టమ్ ఉన్నది కాబట్టి సిస్టమ్ని నమ్ముతామేమో. కానీ అట్ ద సేమ్ టైం ఈయన ఏం చెప్తుండంటే నాకు తెలియదు అంటుండు, మరి వీళ్ళు నాకు సరిగ్గా చెప్పలేదు అంటుండు. మరి అట్లాంటప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నప్పుడు ఇట్స్ ఎ సబ్జెక్టివ్ టాపిక్ అవుతుంది. సరే, తెలిసినా తెలియకున్నా కదా మనకు అక్కడ కావాలని ఎవరు చేసింది ఏముండదు, మరి కావాలని చేయాలని చెప్పి ఎవరికి కూడా ఉండదు. అది మనం కొంచెం కిందికి వెళ్దాము. అలా చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో ఇందులో మనం ఇంటర్ఫేర్ చేసేది ఏం లేదు. సో
ఇక ఇక్కడ ఇంకోటి చూద్దాం. ఇది టిపికల్ పొలిటికల్ స్టెప్స్ లాగా అనిపించట్లేదా? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇగో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి పైన దాడి అనేది చాలా బ్యాడు, ఇట్లా చేయొద్దు అని చెప్పి చెప్తా ఉంటారు. తెలంగాణ శాంతి భద్రతలు కఠినంగా వ్యవహరించాలని చెప్పి డీజీపీ గారికి చెప్పిండు. చాలా సంతోషం సార్. మరి వీళ్ళు ఇగో రెడ్డి శ్రీను ముదిరాజ్, బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్, ఓకే, ఇక వీళ్ళంతా చూడండి ఎక్కడున్నారో, ఇంకొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను. ముక్క ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా బైరి నాగరాజ్ గౌడ్. సో వీళ్ళందరూ ఎవరండి? మరి ఈ ఫోటోలు అందరి కూడా రేవంత్ రెడ్డి గారితోటే ఉన్నాయి. ఇది సరే ఎక్కడన్నా ఇప్పుడు ఒక్కోసారి మనం వాళ్ళు బీజేపీలో ఉంటారు, ఒకసారి టీఆర్ఎస్లో ఉంటారు, ఒకసారి కాంగ్రెస్లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అయితే దీన్ని విడిచిపెడదాం, కొద్దిగా మీదికి వస్తుందాం. ఆఫ్టర్ దేవర్ కాట్ దేవర్ ఇన్ ది పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఈ సాములు వేసుకొని కూడా కూర్చున్నారు. వీళ్ళంతా సాములు కూడా ఉన్నారు. అయ్యా వీళ్ళని ఏం చెప్పాలి? అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని కూర్చున్నారు. ఇక వీళ్ళకి ఏం చెప్పాలి? ఏం మాటలు ఇవి? మనం దేవుని నమ్ముతాం అండి, దేవుని నమ్ముతాము, మనం దీక్షలు చేస్తూ ఉంటాము. దానికి ఒక పద్ధతులు, ఒక 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 అది ఉంటుంది. ఎట్లా పడితే అట్లా పోయడానికి ఉండదు. అది అర్థమైందా? ఈ గొడవలకు పోతారు ఎవరన్నా సంవత్సరం బట్టలు వేసుకొని. నేను కూడా వేసుకున్నా 2 సార్లు నా లైఫ్లో. నేను కూడా 2 సార్లు వేసుకున్నాను, 3సారి కూడా వేసుకునే ఉంటుంది. ఎందుకంటే అది ఆడ్ నెంబర్లో చేయాలంటారు ఒక రూలు. సో అది నేను కూడా వేసుకుంటాను. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూస్, రిలీజన్ అనేది మన పర్సనల్, ఇంకా దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను వీళ్ళ టాపిక్ వచ్చింది కూడా చెప్తా ఉన్నా. ఈ గొడవలలో ఘోరండి సాములు. దానికి ఒక పద్ధతి, దానికి ఒక మర్యాద, దానికి చాలా కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు అన్నీ ఫాలో చేసుకుంటూ ఉండేది ఉంటుంది. కానీ ఇట్లాంటి వాటిల్లో పోయేది ఉండదు. నెక్స్ట్ లెట్స్ గో డౌన్. ఇక తర్వాత మరి వీళ్ళు ఇది ఎవరు ప్రేరేపించిండ్రు అనేది ఇక మనం చెప్పలేమేమో, ఎందుకంటే మనం వీళ్ళు వాళ్ళని చెప్పడానికి ఏముండదు. కానీ ఇంకొక కొంచెం కిందికి దిగి చూద్దాం. వాండలైజ్ చేసిన వాళ్ళు ఓయూ స్టూడెంట్స్ అని ఉంది. కానీ ఈ క్యాండిడేట్ని చూడండి, రెడ్డి శ్రీనివాస్ గారిని ఇక్కడ చూడండి. ఈ అబ్బాయి రెడ్డి శ్రీనివాస్, రైట్, దిస్ గాయ్, రైట్, నిన్న గొడవలో ఉన్న వ్యక్తి రెడ్డి శ్రీనివాస్ ఐఎన్సి. ఓకే, మరి ఎక్కడి నుంచి చేసినట్టు కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నది ఈయన కథ అంతా. దౌలతాబాద్ దగ్గర ఇది ఉన్నది. మరి ఈయన ఈ పని చేసుకుంటా కూర్చున్నాడు. మనం ఏం చెప్తాం చెప్పండి. ఇక అంటే ఒక ఒక అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినని చెప్పొచ్చా చెప్పరాదా అనేది మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ వ్యక్తులు మాత్రం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఒక హీరోని, ఒక మామూలుగా నడుస్తున్న ఆయన ఇప్పటిదాకా నాకు తెలిసి అల్లు అర్జున్ ఎక్కడి వరకు పెద్ద కాంట్రవర్షియల్ దిగిన క్యాండిడేట్ ఏం కాదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. సిస్టమ్ అంతా కలిపి ఒక మనిషి మీద పడుతుంది అండి ఎక్కడన్నా. ఆయన తప్పు చేసిండా ఒప్పు చేసిండా అంటే కోర్టు చూసుకుంటుంది, అది దాని సంగతి అది చేస్తూ ఉంటుంది. కానీ సిస్టమ్ అంతా వెనుకబడి, ఇంకా దానికి పొలిటీషియన్స్ అంతా వెనుకబడి, పోలీసులు అంతా వెనుకబడి ఏం చేస్తున్నారండి ఒక మనిషిని? మీరు మీ పనులు మీరు సరిగ్గా చేస్తే అసలు వీటి దాకా వచ్చేదే కాదు. పోలీసులు ఇంక కొద్దిగా కనుక మంచిగా ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ అయ్యి వచ్చేది కాదు. ఇప్పుడు ఆయనకు పర్మిషన్ లేదు. అక్కడికి పర్మిషన్ మూవీకి లేనప్పుడు ఎందుకు పోనిచ్చిన లోపలికి? అసలు ఫస్ట్ పాయింట్ టు బిగిన్ విత్ ఆయన పంపించాలి. లేదు మీకు పర్మిషన్ లేదు, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్, ప్లీజ్ మూవ్ అవుట్ ఆఫ్ ది థియేటర్ అని చెప్పి ముందే చెప్పేయాలి. ఆయనకు రానియద్దు. సో మీరు ఆ పని చేయకుండా మీరు ఆ తర్వాత చేసిన పనుల వల్ల అసలు ఆ క్యాండిడేట్ చనిపోయింది. ఇదా మీరు చేయాల్సింది? ఇక మనం ఇంకొంచెం కిందికి పోదాం. మనము ఇవన్నీ నేను న్యూస్ క్లిప్పింగ్సే తీసుకున్నా. ప్రజలారా చూడండి. ఇగో లెటర్స్ అల్లు అర్జున్కు బిగ్ షాక్. ఈయన అంటే నిన్న మాట్లాడిండు కదా, ఇక మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు ఆయనకు బెయిల్ రద్దు అవుతుందా అయిందన్నట్టు ఉంది. సరే రద్దు అయితే అవుతుంది, ఏముంది, బెయిల్ రద్దు అయితే మళ్ళీ ఇంకో బెయిల్ వస్తుంది, ఇంకోటి ఏమైనా వస్తుందో, 4 రోజులు జైలు ఉంటాడు. ఉంటే ఏమవుతుంది? మొత్తం ఏమైనా కుంపలాంటుకుపోతాయా? ఇక దేశం మొత్తం గాలిపోతుందా? ఏమో సిస్టమ్ ఏముంటుంది అవుతుంది. హీ హ్యాస్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే ఆయన కూడా తప్పు చేసినట్టే ఆడ మనకు కొన్ని ఎవిడెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అది ఎంత కరెక్ట్ ఉందో ఎంత రాంగ్ ఉందో మనకు ప్రాపర్గా తెలియదు, కోర్టు చూసుకుంటుంది అది. బట్ అట్ ది సేమ్ టైం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దానికి ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు బెయిల్ రద్దు గీల్ రద్దు అని చెప్పి అట్లా బెదిరింపులు చర్యలు చేయాల్సిన అవసరం లేదు. తోలు తీస్తా అని అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు పోలీస్ వ్యవస్థకి. తర్వాత మనం కొంచెం కిందికి పోదాము. బెయిల్ రద్దు ఎందుకంటే అంటే దానికి ఒక స్టోరీస్ ఉంటాయి అన్నిటికి కూడా. ఇక ఇక్కడ చూడండి, ఈయనది A11. ఈయన అంటే 11వ వ్యక్తి. ఈ ముందటిన 10 మందిలో ఎవరు అరెస్ట్ కాలేదు. ఇవన్నీ ఎవరు చెప్పారు? నేను కాదు, పురంధరేశ్వర్ గారు చెప్తా ఉన్నారు ఈ మాట. పురంధరేశ్వర్ గారు ఏం చెప్తున్నా అంటే, హీఈస్ A11. ఇలా అక్యూజ్లో ఈయన A11. ఈయన కంటే ముందు 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ బయటనే ఉన్నారు. ఒక అల్లు అర్జున్ మాత్రమే జైలుకి పోతాడు. ఇది అంటే వాళ్ళందరేమో బయట ఉన్నారు, అల్లు అర్జున్ ఒక్కడే లోపలికి పోతాడండి. A11 ఉన్న క్యాండిడేట్.
అంటే మనము సభ్య సమాజం కొంచెం ఆలోచించాలి. నేను అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తున్నా అని కాదు ఇక్కడ మీరందరూ మాట్లాడాల్సింది. మనమందరం చాలా పనులున్నాయి గవర్నమెంట్‌కి. అవన్నిటి మీద ఫోకస్ చేయకుండా మనందరిని డైవర్షన్ టాపిక్స్ తీసుకుపోయి మనం ఏం చేయాల్సినవి చేయకుండా ఇట్లాంటి ఇంగా మంచిగా జ్యూసీ టాపిక్‌లన్నీ మాట్లాడతాము అంటే ఇది కరెక్ట్ కాదు. దీన్ని మనం మానుకోవాలి. ప్రజలారా మనం మేలుకు మనం చేసుకోవాలి. ఇగో రాజకీయవేత్తలు చూసిన కాంగ్రెసోళ్ళు ఓయూ అని చెప్పి కాంగ్రెసోళ్ళు పోయి కొడుతుండ్రు అక్కడ పడి. ఇదా పద్ధతి మనకు? వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఇక్కడి నుంచి మనకేమైనా కిందకున్నాయి. ఐ థింక్ ఐ యామ్ డన్ ఓవర్ హియర్ విత్ దీస్ థింగ్స్. యాహ్! అయితే ఇక్కడ టాపిక్ అయిపోయిందండి మనది. సో, ప్రజల్లారా అండ్ గవర్నమెంట్‌కి నేను చెప్పేదల్లా ఒకటే. మనం ఎప్పుడైతే ప్రజలము మనం మేలుకుంటామో, వీళ్ళు గవర్నమెంట్‌లు పనిచేస్తాయి. ఈ వ్యక్తా, ఆ వ్యక్తా, సినిమానా ఇంగా ఆ ఇండస్ట్రీయా, ఈ ఇండస్ట్రీయా కాదు. సినీ ఇండస్ట్రీని మనం హైదరాబాద్‌లోనే ఉంచాలే. వాళ్ళకు వీలైనంత మటుకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అది ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చాలా మేజర్ సబ్జెక్ట్ అయిపోయింది. దానివల్ల డబ్బులు ఎనికొస్తున్నాయి. దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నంబర్ 2 థింగ్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు వీటి మీద ఫోకస్ చేయండి. వీటి మీద కాదు. ఆ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవులన్నీ ఆయన దగ్గరనే పెట్టేసుకొని ఇక చేస్తా ఉన్నాడు కదా! అందులో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. దానికి ఎడ్యుకేషన్ కమిషన్ కూడా మనకోటుంది. ఆ కమిషన్ మరి ఏం చేస్తుందో ఇక నాకు తెలవదు. మరి వాళ్ళు అన్నం పెడతా ఉన్నారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఇంకా కూడా అరైజ్ అయితా ఉన్నాయి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. రైట్? ఇంగా హెల్త్ విషయంలో గనక చెప్పుకుంటే మనకు హాస్పిటల్స్‌లల్ల ఇంగా చాలా ఫెసిలిటీస్ ల్యాకున్నాయి. ఇంక్లూడింగ్ గాంధీ హాస్పిటల్ అంత పెద్ద మేజర్ హాస్పిటల్ టెరిషియరీ కేర్ ఇంగ అంత పెద్ద హాస్పిటల్‌కి కూడా టాయిలెట్లు సరిగ్గా ఉండవు అక్కడ కూడా. కనీసం ఆ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత ఇవన్నీ మనం సినిమాలు గానీ, ఎవరిదైనా గానీ మనం కొట్లాడుకుంటూ కూర్చోవచ్చు కావాలంటే. రైట్? కానీ ఇప్పటి మట్టుకు దీన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో ఈస్ బికమింగ్ టూ లాంగ్ దీస్ డేస్. సారీ అబౌట్ ఇట్. సో ప్రజలారా ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.